వృషభ రాశి వారికి 11, 12, 13 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ఈ శుభవార్తల వల్ల మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీరేంటంటే గనక నక్కతో ఒక తొక్కినట్టే అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా మీకైతే అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ ఒక్కొక్క వృషభ రాశి గురించి చెబుతూ ఉంటారండి. అలానే ఏంటంటే ముఖ్యంగా మీకు జరిగే విధానం కావచ్చు, మీరు ఉండే పద్ధతి విధానం ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఎప్పుడు కూడా వీరికి భగవంతుడు కష్టాలు ఇస్తూ ఉంటాడండి. కష్టాల కూబిలో పడిపోయి ఉంటూ ఉంటారు. కష్టాల నుంచి ఏంటంటే కనుక బయటికి రావాలని, కష్టాలను తీర్చుకోవాలని, కష్టాలనేవి లేకుండా ఉండాలి, చక్కగా మేము కూడా అందరిలాగే జీవించాలనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కష్టాల కూబిలో పడేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా ఇబ్బందికి గురై ఒక్కొక్కసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉందని ఎవరితో పంచుకోరు, ఎవరితో చెప్పుకోరు. అలా చెప్పుకుంటే నలుగురు చూసి నవ్వుకుంటారేమో, నలుగురు చూసి నన్ను హేళన చేస్తారేమో అన్నట్టుగా కనుక ఏదన్నా మనసులో దాచుకుంటారనమాట. బయటికి చెప్పుకోరనమాట. బయటికి చెప్పుకోక మనసులోనే పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. శుభవార్తలు రాబోతున్నాయి. మీకు కనుక ధనాదాయం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు దైవానుగ్రహం లేదనుకోండి, చేసే పనుల్లో అలానే కాకుండా ఇలా మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే దైవానుగ్రహం ఉందనుకోండి, మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ని మనం చూస్తాము. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. గ్రహాలు కూడా మనకు అనుకూలించాలండి. గ్రహాలు అనుకూలించకపోయినా కానీ మనకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అలా ఇబ్బంది లేకుండా మీకు గ్రహాలు అనుకూలించడంతో పాటు శని కూడా మొత్తం పోయి అద్భుతమైన రిజల్ట్తో ఇప్పుడు మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి రిజల్ట్ అనేది రాబోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. మీ చేతుల ద్వారా మీరు ఏది మొదలు పెట్టినా, ఏది చేసినా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా, మా చేతుల ద్వారా మేము ఏది చేసినా కానీ మాకు మంచి జరగదండి, మా తలరా తింటేనండి, మా జాతకమే దరిద్ర జాతకం అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా. అలా కాకుండా కనుక ఏది చేసుకున్నా, ఏది మొదలు పెట్టుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. దైవానుగ్రహంతో కనుక మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సక్సెస్ని చూస్తారు. ఆ సక్సెస్ని చూసి మీరు ఇక్కడ కనుక ఆశ్చర్యపోతారనమాట. అంతా కూడా మంచి జరుగుతుందండి. మంచి జరగదని కాదు, మంచి జరుగుతుంది. కొన్నిసార్లు భగవంతుడి అనుగ్రహం లేక, గ్రహాలు అనుకూలించక, స్థితిగతులు బాలేక, శని పట్టి పీడించి ఇలా రాహుకేతు ప్రభావాలు ఎక్కువ అయ్యి, అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహం లేక కూడా మీరు చాలా బాధలు పడ్డారండి. కానీ ఇప్పుడు అలా కాదనమాట. కానీ వీళ్ళకి ఉండే గుణం కనుక నలుగురికి సహాయం చేయాలి, మన వంతు సహాయం చేయాలి. అది డబ్బు సహాయమే చేయాలని కాదు, మనం ఇచ్చే ఒక ధైర్యం కూడా సహాయమే అని చెప్పొచ్చు. అలానే కాకుండా మనం చూపించే ప్రేమాభిమానాలు కూడా ఒక సహాయ రూపమే అని చెప్పొచ్చు. ఒక భరోసా ఇవ్వటం, అలానే కాకుండా ఒకరికి కనుక ఒకరి తరపున నించోవటం, ఒకరి తరపున కనుక వాదించటం, ఇవన్నీ కూడా హెల్ప్ అన్నట్టే అండి, హెల్ప్ చేసినట్టే అనమాట. కేవలం సహాయం చేయటం కనుక డబ్బుతోనే మనం సహాయం చేశామని ఎప్పుడు అనుకోకూడదు. ఇవి కూడా కనుక మనము ఒకరిని ప్రోత్సహించడం, ఒకరికి కనుక సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా హెల్ప్ లాగానే మనం భావించుకోవాలన్నమాట. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా మంచి రోజులండి. ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అయితే లేదు. పుష్కలంగా ధనం అయితే రాబోతుంది. అలానే కాకుండా చాలా మంది కూడా మీతో హెల్ప్ తీసుకొని, మీతో మాట్లాడి, మీతో వాళ్ళంతా కూడా మంచి చేయించుకొని మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, అలాంటి వాళ్ళు కూడా కనుక ఇప్పుడు మీ కాళ్ళ బేరానికి అయితే రాబోతున్నారు. ఎలా కనుక మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అని మాటలు కలిపే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. మాటలు కలపటంతో పాటు బంధుత్వాలు ఏర్పరచుకుంటారండి. బంధుత్వాలు ఏర్పరచుకొని కనుక చక్కగా మీ రహస్యాలు తెలుసుకుంటారు. మళ్ళీ మీ రహస్యాలన్నీ కూడా బయటికి చెబుతూ ఉంటారు. అందుకే మీరు ఎవరికైతే ఇబ్బంది, మీకు వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగింది అనుకుని భావించుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక మీ నుంచి విడిపోయిన వారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కనుక మీ పర్సనల్ విషయాలను చెప్పకండి. అలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే నలుగురిలో మీరే నవ్వుల పాలవుతారు. మీ విషయాలన్నీ కూడా మీరు బయటికి చెప్పకుండానే అవి లీక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకే ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. ఎవరిని కూడా నమ్మి మీ విషయాలు మాత్రం చెప్పకండి. మీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి దైవానుగ్రహం లేకపోయినా భగవంతుడు ధనాన్ని మీకు ప్రసాదిస్తాడు. ధనం కుప్పలు కుప్పలుగా వస్తుందని మనం చెప్పలేం. మనం ఎంతైతే కష్టపడతామో అంత డబ్బు మన దగ్గరికి వస్తుందన్నమాట. అంత డబ్బుని మనం పొందగలుగుతామని చెప్పొచ్చు.
అలానే ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా కనిపిస్తుంది అనమాట. ఈ 3 రోజులు కూడా బాగుంటుందండి. మీరు చేసే వృత్తి వ్యాపారాల పరంగా బాగుంటుంది. అలానే కాకుండా విద్యార్థులకు కూడా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలతగా ఉంటుంది. అలానే కాకుండా మీరు చేపట్టే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అలానే ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది. వృత్తుల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవి కూడా మీకు ఇక్కడ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల పరంగా కూడా అండి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రోత్సాహం అనేది ఇంకా కలిగే అవకాశం అయితే ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలా మీకేంటంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బాగుంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. ప్రేమ బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోవడంతో పాటు భార్యాభర్తలు అంటే చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీరు ఏదైనా డిసిజన్ తీసుకునేటప్పుడు ఏదైనా సరేనండి మీ స్వతహాగా అంటే ఏదైనా మీరే తీసుకోవాలి నిర్ణయం అనుకుంటారనుకోండి, అలా మీరు ఒక్కరే ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మేము తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా తప్పే అవుతూ ఉంటాయండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ నిర్ణయాల వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందని బాధపడతారు కదా. కానీ ఈ పని ఈరోజు చేద్దామనుకుంటారు, చేయలేకపోతారు, అది పెండింగ్లో వేసేస్తారు, అది చేయడం ఇంకా వదిలేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే డిసిషన్ తీసుకునేటప్పుడు కావచ్చు, ఏదైనా దీని గురించి మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించండి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందా, ఇలా చేసుకుంటే ఏం జరుగుతుందని మీరు పెద్దవారైతే మీ పెద్దవారితో చర్చించండి. మీ పిల్లలైతే అమ్మ నాన్నతో ఏంటంటే కనుక చర్చించుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు ఇప్పుడు మన కుటుంబమే అండి మనకేంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు. అందులో మనకు నచ్చింది మనం తీసుకుని ఆ యొక్క పనులు పూర్తి చేసుకోవటం కానీ, డిసిజన్ తీసుకోవటం కానీ, ఏదైతే మొదలు పెట్టాలనుకున్నామో అది మొదలు పెట్టడం కానీ, ఇలాంటివి ఏంటంటే మనము చేసుకోగలుగుతాం అన్నమాట. మన సొంత సెల్ఫ్ అంటే ఇలా మనకు మనమే ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన మనసు ఒకటి చెప్తుంది, మన మైండ్ ఒకటి చెప్తుంది కదండి. కాబట్టి మనం అలా కాకుండా నలుగురితో, మన కుటుంబ సభ్యులతోనే, బయటి వాళ్ళతో కాదు. బయటి వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు మనం బాగుపడ్డామనుకోండి వారు చూసి ఓర్వలేము, మనం బాగున్నామనుకోండి వాళ్ళు ఏంటంటే కనుక ఇంకా కుళ్ళు కుతంత్రాలతో మన మీద ఏడుస్తూ ఉంటారు. మనకు దిష్టి పెట్టడంతో పాటు మన మీద ఎప్పుడు చాడీలు చెప్పడం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి మీద అయితే ఎక్కువగా నరదిస్తుంటుందన్నమాట. ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారని గమనించేవారు కూడా ఉంటూ ఉంటారు. ఇది చాలా మందికి తెలుసుంటుంది వృషభ రాశిలో. ఎందుకంటే వీరిని చాలా మంది ఫాలో అవుతారండి. మనం ఏమనుకుంటామంటే కనుక ఎవ్వరు మనం చూడరు, మేము చేసుకుంటూ పోతాం అనుకుంటాం. కానీ వృషభ రాశి వారికి శత్రువులు అధికంగా ఉన్నారు. బంధువర్గం ఎంతైతే ఉంటుందో శత్రుత్వం కూడా అంతే ఉందన్నమాట. అంటే శత్రువులు ముందు నటిస్తారు, వెనక ఏంటంటే కనుక శత్రుత్వం చేస్తారు. కానీ ఈ వృషభ రాశి వారికి తెలుసు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది వీరు అర్థం చేసుకోగలుగుతారనమాట. అందుకే ఎప్పుడు కూడా గమనించండి, మీరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు అనుకోకండి, అందరికీ తెలుస్తుంది. కానీ మీకు మాత్రం తెలియదు, మీకే ఆలస్యంగా తెలుస్తుంది అనమాట. ఏ విషయాలు కూడా మీరు బయటికి చెప్పకుండా మీలోనే దాచుకోండి. మీ ఫ్యామిలీతో, మీ భార్యతో, మీ పిల్లలతో, మీ అమ్మ నాన్నతో పంచుకోండి. కానీ ఇతరులకు మాత్రం చెప్పకండి. ఇతరులకు చెప్పడం వల్ల ఏంటంటే కనుక దాన్ని ఇంకా వారు క్యాచ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకైతే బాగానే ఉంటుందండి, చాలా చక్కగా ఉండబోతుంది. మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఎవరితోనైతే మోసపోయారో వాళ్ళతో దూరంగానే ఉండండి. మాటలు కలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే కనుక ఎంతలో ఉంచాలి అంతలో ఉంచండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పనుల్లో బాగా రాణించగలుగుతారండి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా సాఫ్ట్వేర్లో కూడా బాగానే ఉంటుంది. ఇలా మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది. ధనం అనేది వస్తుందండి, మీ చేతికి అందుతుంది. పురాతనమైన ఆస్తులు ఉంటాయి కదా, వాటి మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఆస్తులపైన ఏంటంటే కనుక మీరు తగాదాలు ఉన్నాయి కదా, అవి పూర్తిగా తొలగిపోయే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. నాన్న తరపు నుంచి కానీ అమ్మ తరపు నుంచి కానీ ధనం అనేది మన చేతికి లభిస్తుంది. చేతి నిండా డబ్బు అనేది ఆడుతుందన్నమాట. అది మనం చూసి కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కొన్ని నిందలు పడే అవకాశాలు అయితే ఉంటాయి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అనని మాటలు అన్నారని, అలానే కాకుండా మీరు ముఖ్యంగా చెప్పనివి చెప్పారన్నట్టుగా ఏంటంటే కనుక మీ మీద నిందలు పడతా అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా ఇక్కడ బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొంచెం ఏంటంటే కనుక సమయానికి నిద్రించడం, కడుపు నిండా తినడం, అలానే కాకుండా ఏంటంటే పని సమయాలలో పని చేయండి. ఆరోగ్య సమయాలలో ఆరోగ్యాన్ని చూసుకోండి. అలానే కాకుండా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు కాబట్టి ఆ కోపం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మీకే శత్రువు అయిపోతుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లల్లో ఉండే అనారోగ్యం తొలగిపోతుంది. అంటే మన పేరెంట్స్ పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇలానే మనకు ప్రేమికులు విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. ఆ ప్రేమికుల ప్రేమ ఏంటంటే కనుక పెద్దవారి దగ్గరికి వెళుతుంది, అది పెళ్లిగా మారుతుంది. ఇది ఒక శుభవార్త. ఒకటి మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. అంటే ఇది అందరికీ జరుగుతుంది, అందరికి ఇలానే ఉంటుంది, అందరు ఇలాగే ఉండాలని కాదు. ఇది కాదండి, ఇక్కడ ఏంటంటే కొద్దిపాటి మందికి అనమాట. అంటే ప్రేమించి చాలా రోజుల నుంచి కూడా మేము అంటే ప్రేమను అంగీకరించాలని మా పెద్దవారు అంటే ప్రేమను ఒప్పుకోవాలని చూస్తున్నామండి. ఎలాగైనా సరే ఈ ప్రేమ పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి కూడా మేము ఇలాగే ఉండిపోయామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ
ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది. ఆ ప్రేమ ఏంటంటే కనుక పెద్దవాళ్ళు అంగీకరిస్తారు, వారికి వివాహం అనేది అంటే జరిపే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మొదటి శుభవార్త. ఇదేంటంటే కనుక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. ఇది ఎంత పెద్ద శుభవార్త అంటే కనుక చాలామంది కూడా ఇది పెద్ద శుభవార్తనే అండి. ప్రేమించి చాలా వరకు కూడా అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకునే వారికి మాత్రం ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడండి ఒక వాహనం కొంటారండి. వాహనం అంటే కనుక మనము పెద్ద వాహనమే అనమాట. అంటే మన సొంత పనుల కోసం కావచ్చు, మనం అంటే పని చేయడానికి కావచ్చు, ఒక వాహనం అయితే కొనే అవకాశం అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మంచి వార్త. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇప్పుడు తీరే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే కనుక మీకు ఇక్కడ దైవానుగ్రహం ఉంటుంది, అలానే కాకుండా గ్రహాల బలం అనేది ఉంటుంది, గురువు యొక్క అనుగ్రహం అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మనం చూసుకున్నట్టయితే మీ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇలా ఉందన్నమాట. కాబట్టి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు. అంటే ఇలా మీరు వాహనం కొనడం అంటే పెద్ద వాహనం, చిన్నదని ఇక్కడ మనం చెప్పడం లేదు, పెద్దది. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు వాహనాలు కొనడం, అలానే కాకుండా దాన్ని మీరు అంటే వినియోగించుకోవడం ఇలాంటివి చేస్తారనమాట. ఇక ఆ తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే కనుక మూడో వార్త అండి, సంతానానికి సంబంధించిన వార్త అండి. సంతానం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఎప్పటి నుంచో మీరు సంతానం కోసం అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా, సంతానం కలగటం లేదు, నలుగురిలో నవ్వుల పాలైపోతున్నాం, సంతానం కోసం చాలా వేచి చూస్తున్నామండి, కానీ సంతానం అయితే మాకు అసలు ప్రాప్తం అవ్వటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఇక్కడ సంతాన అంటే సమస్య తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అందరికీ జరుగుతుందని చెప్పలేం, కానీ ఒక 60% అయితే జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలా ఈ 3 పెద్ద శుభవార్తలు అయితే వస్తాయండి. ఈ 3 పెద్ద శుభవార్తల వల్ల కొంచెం హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీ పెద్దవారి వల్ల మీకు ఆదాయం కూడా పెరుగుతుంది, ధనం వస్తుంది, డబ్బుకు లోటు ఉండదు. ముఖ్యంగా ధన సమస్య అనేది తీరిపోతుంది, మీ అప్పులు తీర్చుకోగలుగుతారు, ఆర్థికంగా కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి.